మీ ఉడత ఊపుళ్ళకి భయపడేవాడు ఎవడూ లేడు ఇక్కడ. ఓకే రైట్. శివపార్త్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులకి వీక్షకులకి గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి. ఇంత దారుణంగా మాజీ మంత్రుల్ని, మాజీ స్పీకర్లని, వీళ్ళందరినీ కూడా చాలా దారుణంగా ఇబ్బందులు పెడుతున్నారట, లేనిపోని కేసులన్నీ పెడుతున్నారట. బోమన కరుణాకర్ గారిది 100 కోట్లు సంబంధించిన ఆస్తి, దాన్ని కూడా ఏదో అక్రమంగా కంచెలేశారట. కనిపించకుండా వెళ్ళిపోవడానికి తమ్మినేని సీతారామన్ గారి కారణం అంతా కూడా కూటమి కక్ష సాధింపు చర్యలట. సీదిరాపల్రాజు గారు పాపం వాళ్ళ పిల్లడు ఏదో యాక్సిడెంట్ చేస్తే ఆయన మీద కేసు పెట్టి, మర్డర్ కేసు పెట్టి ఆయన అరెస్ట్ చేశారట. జక్కంపూడి రాజా మీద SC ST కేసు పెట్టించారట. నిజమా? వీళ్ళంతా పాపం చంటి పిల్లలు, అమాయకులు, శుద్ధపోసులు, వీళ్ళకి ఏ నేరాలు ఘోరాలు తెలియదు కాబట్టి కూటమి వీళ్ళని కక్షపూరితంగా ఇబ్బంది పెడుతుందని ఆరోపిస్తారు వైసీపీ వాళ్ళు. ఇప్పుడు వైసీపీ స్టాండ్ ఏంటంటే క్రిమినల్స్ కి, క్రిమినలిజానికి ఫుల్ సపోర్ట్ ఉంటది. వాళ్ళ ఎజెండానే క్రిమినల్స్ గా చలామణి అవడం. అలాంటి వాళ్ళ మీద కూటమి చర్యలు తీసుకోవద్దు అంటే మరి ప్రజల సొమ్మును, గవర్నమెంట్ ఆస్తులను అప్పనంగా దోచేస్తే చూస్తూ ఊరుకోవాలా? అంటే బ్రతుకున్న వ్యక్తిని చనిపోయిన వ్యక్తిగా చిత్రీకరించి ఆస్తులు దొబ్బేస్తే చేతులు కట్టుకొని చూస్తూ భలే భలే చేశారు, మీరు బ్రహ్మాండంగా దోపిడీలు చేశారు, బాగా కబ్జా చేశారని వీళ్ళకి అవార్డులు ఇచ్చి, సర్టిఫికెట్లు ఇచ్చి గౌరవించాలా? అంటే కూటమి కక్షపూరితం అంటే వీళ్ళేమి నేరం చేయకుండా నేరాన్ని వేసి వాళ్ళ మీద అయితే రుద్ది అయితే వీళ్ళని అమాయక ఈ సుత్తపోసలను తీసుకెళ్లట్లేదు కదా. నేరం నిరూపణ అయిన తర్వాతే వాళ్ళ మీద చర్యలు అవుతున్నాయి. ఇప్పుడు ఇందులో వాళ్ళు డిఫెండ్ చేసుకోమనండి, మేము చేయలేదని. అక్కడ ఆధారాలతో సహా పట్టుబడిపోయిన తర్వాత ఇప్పుడు అప్పలరాజు వాళ్ళ అబ్బాయి ఏం చేశారో చూశారు కదా. ఒక మాజీ మంత్రిగా, ఒక బాధ్యత గల వ్యక్తిగా ఏం చేయాలి? పిల్లలు సరే, ఆ అబ్బాయికి తెలిసి చేశాడో యాక్సిడెంట్ చేశాడు. అసలు యాక్సిడెంట్ చేసినప్పుడు హత్యాయత్నం కింద ఆ కేసు నమోదు చేయాలి అని చెప్పి అసలు ఇంప్లిమెంట్ చేసింది ఎవరి టైంలో? జగన్మోహన్ గారి టైంలోనే. మళ్ళీ అదే జగన్మోహన్ గారు వచ్చి పాపం చిన్నపిల్లోడు తెలియక యాక్సిడెంట్లు అవుతుంటే గుద్దేస్తాం, చంపేస్తాం, ఒక పేద కుటుంబాన్ని రోడ్డును పడేస్తాం, మళ్ళీ వాళ్ళకి పని మనుషులుగా అపాయింట్ చేసుకుంటాం, 1,00,000 రూపాయలు ఇస్తామని చెబుతాం, కానీ ఎలాంటి యాక్షన్ తీసుకోకూడదు, చాలా చిన్నపిల్లోడు, దాన్ని మాఫీ చేయడానికి మేము ఇంకొక వ్యక్తిని యాక్సిడెంట్ చేశాడని చిత్రీకరిస్తాము, సాక్ష్యాధారాలని మార్చేస్తాము, అయినా కూడా కూటమి చేతులు కట్టుకొని అసమర్థంగా చూస్తూ ఉండండి, ఎలాంటి యాక్షన్ తీసుకోవద్దు, ఎందుకంటే పాపం చిన్నపిల్లోడు, లేకపోతే ఏదో పాపం చిన్నపిల్లోడు రేప్ చేశాడు, పాపం చిన్నపిల్లోడు యాక్సిడెంట్ చేసి గుద్ది చంపేశాడు, పాపం చిన్నపిల్లోడు నరికేశాడు, పాపం చిన్నపిల్లోడు రప్ప అన్నాడు, ఏమైంది చిన్నపిల్లలేగా గంజాయిలు కొట్టి అందరిని లేపేస్తున్నారు అని పాపం జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న విశాల హృదయం కూటమి ప్రభుత్వానికి, మిగతా ప్రభుత్వాలకు ఉండదండి. తప్పు చేసిన వాడికి శిక్ష వేయడం అనేది గవర్నమెంట్ బాధ్యత, అది ప్రభుత్వ బాధ్యత. ఇష్టానుసారంగా నేను భూములు కబ్జా చేసేస్తాను, దోచుకు తినేస్తాను, మేమేం చేసినా మీరు చూస్తూ ఉండాలి, ఒకవేళ ఏదన్నా చేస్తే మేము వచ్చినప్పుడు మీ మీద కక్షలు తీర్చుకుంటాము, లేకపోతే మీరు కక్షపూరితంగా మా మీదకి వెళ్తున్నారు అని చెప్పి నెగిటివ్ నరేషన్ ని మేము జనాల మీదకు రుద్దుతాము అంటే ప్రజలు అమాయకులు కాదు. బోమన కరుణాకర్ రెడ్డి గారు TDR బాండ్లో వాళ్ళ అభినవ్ రెడ్డి గారు ఎంత దోపిడీ చేశారో తిరుపతిలో, కూటమి ఎలక్షన్ ముందు అన్ని పార్టీలు కలిపి సాక్ష్యాధారాలతో దుమ్మురేకొట్టాయి. అలాంటి వాళ్ళ మీద మేము ఎంక్వైరీ వేయాల్సిందే, వాళ్ళు ఏమేమి అవినీతి చేశారో బయట పెట్టాల్సిందే. ఖచ్చితంగా బయట పెడతాం. బయట పెట్టకపోతే కూడా మళ్ళీ ఏమంటారు, ఆ రోజు ప్రెస్ మీట్ లో మీరు ప్రస్తావించారు కదా, అంత అవినీతి చేశారు, ఇంత అవినీతి చేశారు అన్నారు కదా, మరి ఏది మీరు నిరూపించలేకపోయారు అని మళ్ళీ కూటమినే క్వశ్చన్ చేస్తారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చేయాలి? వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలా లేదా గాలికి వదిలేయాలా? చర్యలు తీసుకుంటేనేమో కక్షపూరితం అంటున్నారు, తీసుకోకపోతేనేమో చేతకాంతనం అంటున్నారు. అంటే ఎటు వస్తే అటు మీరు మీ ఇష్టానుసారం మాట్లాడితే మేమేమో చేతులు కట్టుకొని కూర్చొని చూస్తూ ఉండాలా? ఏం మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు? మీరు ఏ తప్పు చేయకపోతే శుద్ధపూసలు అయితే ఏదో కడిగిన ముత్యాలు పగడాలలాగా బయటికి రండి. ఎవరు వద్దన్నారు మిమ్మల్ని? న్యాయ వ్యవస్థ ఉంది, ఆధారాలు ఉంటాయి, డిఫెండ్ చేసుకునే సిస్టమ్ ఉంది మనకి. మీరు కేసులు వేసిందా డిఫెండ్ చేసుకోండి. మీరు ప్రభుత్వం నిరూపిస్తుంది మీరు ఎక్కడెక్కడ ఏమేం పాడు పనులు చేశారు అని ఆధారాలతో సహా బయట పెట్టేస్తుంది, మీ ముసుగు తీస్తుంది. మరి ప్రభుత్వం అది కక్షపూరితంగా చేస్తుంది, అన్యాయంగా మమ్మల్ని ఇరికిచ్చిందని మీరు కూడా ఆధారాలు చూపించండి కోర్టుకి.
మీరు కడిగిన ముత్యాల్లాగా వస్తారు బయటికి. దీనికి ఎందుకు కక్షిపూరితాలు, ఆ పూరితాలు, ఈ పూరితాలు అని అనవసరమైన రాద్ధాంతం? ఓకే మీరు చేసేదేమో పాడు పనులు, ఇక పైపెచ్చి ఏమీ చేయకూడదు. మళ్ళీ ఏమో రప్ప అని భయపెడతారు, అధికారులను భయపెడతాం, మేము కూటమి నాయకులను యాక్షన్ తీసుకునే వాళ్ళని భయపెడతాం, మేము వస్తే అది చేస్తాం, ఇది చేస్తాం. మీరు డైరెక్ట్ గా థ్రెటన్ ఇస్తున్నారు ప్రజలకేను, కూటమి అధికారులకి, నాయకులకి, అందరికీను. అలాంటప్పుడు ఏం చేయకుండా ఎలా ఉంటారు? రైట్ ఓకే ఇప్పుడు యాక్షన్ తీసుకోవద్దంటారా, తీసుకోమంటారా అసలు వాళ్ళు? ఓకే 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 ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ప్రజలు ఎందుకు కూటమి ఎన్నుకున్నారు? రేగడి లక్ష్మణ్ గారు, ప్రజలు ఎన్నుకోవడానికి కారణం ఏంటి? కూటమి ఓకే ఓకే ఒక్క నిమిషం మేము శివకాంత్ గారు, వైసీపీ అవినీతి మీ చేసిన ఫ్రేమ్ ఒకసారి చెక్ అవినీతిని చేసుకోండి, ఎండగడతారనే కదా. మీ ఫ్రేమ్ చెక్ చేసుకోండి.